Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Under 45 days course of General English Grammar, we have arrived at day 12. In this session, we are going to learn how to change an assertive sentence into interrogative sentence. ఈ సెషన్లో అసర్టివ్ స్టేట్మెంట్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తామనేది మనం తెలుసుకుందాం. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. ఇక మరి లెసన్లోకి వచ్చేద్దాం మనం. వాట్ ఈస్ ద టాపిక్ టుడే? హౌ టు చేంజ్ అసర్టివ్ సెంటెన్సెస్ ఇంటూ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. In our basic lesson, we have learned what are assertive sentences and what are interrogative sentences. మన ప్రీవియస్ సెషన్లో assertive sentences అంటే ఏంటి, interrogative sentences అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. assertive స్టేట్మెంట్నే మనము డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని కూడా చెప్తాము. జనరల్గా అవి ఏంటనేది చూద్దాం మనం. అనుష ఈజ్ ఎ స్టూడెంట్, వీ కెన్ డూ దిస్ వర్క్. ఈ రెండు కూడా మనము అసర్టివ్ స్టేట్మెంట్స్ లేదా డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనము చెప్పచ్చు. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పి మనము ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం. సెంటెన్సెస్ విచ్ కంటైన్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ విచ్ కంటైన్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఏవైతే వాక్యాలు ప్రశ్నార్థకాలతో కూడి ఉంటాయో వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి చెప్పుకున్నాం. దోస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ టూ టైప్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH questions. What are SR no questions? If we get answer with SR no, those are called SR no questions. Shall we go there? Can we give reply with SR no? So it is called an SR no question. What is WH question? What are you doing there? It is a WH question. It requires some answer other than SR no. ఈ WH questions అంటే మనకి SR no తో కాకుండా ఒక సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ అసర్టివ్, ఈ టూ సెంటెన్సెస్ని కూడా మనము అసర్టివ్ స్టేట్మెంట్స్ అంటాము. ఈ టూ సెంటెన్సెస్ని కూడా మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి టూ కైండ్స్గా ఉంటాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి? ఆన్సర్ని ఎస్ లేదా నోతో చెప్పచ్చు. షాల్ వి గో దేర్? వెళ్ళాలనుకుంటే ఎస్ అంటాం, వెళ్ళకపోతే మనం నో అంటాం. కాబట్టి వీటికి రిప్లై మనం ఎస్ లేదా నోతో ఇవ్వచ్చు. కాబట్టి వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్ అను. లుక్ ఎట్ అనదర్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనము ఎస్ఆర్ నో కాకుండా పర్టికులర్గా ఒక ఆన్సర్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనము WH క్వశ్చన్స్ అని చెప్పి చెప్తాం. ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ సెషన్లో నేర్చుకోవటం జరిగింది. ఈ సెషన్లో ఒక అసర్టివ్ స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాము. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు చేంజ్ అన్ అసర్టివ్ స్టేట్మెంట్ ఇంటూ ఇంటరాగేటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఈ సెషన్లో అసర్టివ్ స్టేట్మెంట్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మొదటిదైనటువంటి ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తామనేది మనము తెలుసుకుందాం. ఓకే, లుక్ ఎట్ దిస్ సెంటెన్స్, ఐఎమ్ ఏ టీచర్. ఐఎమ్ ఏ టీచర్. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈస్ దిస్? ఐఎమ్ ఏ టీచర్ అనేది ఏ రకమైనటువంటి సెంటెన్స్ మనకి? డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్లో. చివరి క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇది ఐఎమ్ ఏ టీచర్ అంటే అర్థం ఏంటి? నేను ఒక ఉపాధ్యాయుణ్ణి అని అర్థం. ఇప్పుడు దీన్ని మనము ఒక క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా నేను ఒక విద్యార్థిని అన్నాం. దీన్ని ప్రశ్న రూపంలో అడగండి అంటే ఏమంటాం మనం? నేను ఒక విద్యార్థినా అని అడుగుతాం. అలాగే ఇంకొక సెంటెన్స్ చూద్దాం, వారు చదువుతూ ఉన్నారు అన్నాం. దీన్ని ప్రశ్న రూపంలో అడగమంటే వారు చదువుతూ ఉన్నారా అని అడగటం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ ద సేమ్ వే సమ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్వశ్చన్ ఫార్మ్స్. ఇదే విధంగా ఇక్కడ కూడా కొన్ని వాక్యాలని ప్రశ్నార్థకాలతో కూడినటువంటి వాక్యాల్లోకి మార్చడం అనేది జరుగుతుంది. ఐఎమ్ ఏ టీచర్.
ఇప్పుడు ఈ సెంటెన్స్ని అసర్టివ్ సెంటెన్స్ అని మనకు అర్థమైంది. వి నో దిస్ ఈజ్ అన్ అసర్టివ్ సెంటెన్స్. వాట్ డూ వీ డూ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్? ఒకవేళ దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయమంటే ఎలా చేంజ్ చేయాలి? వెరీ ఈజీ. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ఐ. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? am. Earlier, under auxiliary verbs, we have learnt that is, or, has, have, was, were, had are primary auxiliary verbs. మనము ప్రీవియస్ సెషన్లో ఆక్సిలరీ వర్బ్స్ లెసన్ చెప్పుకున్నప్పుడు ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం. వీటితో పాటు డూ ఆర్ డస్ ఒకటి, డిడ్ ఒకటి కూడా ఉంటుంది. సో వీటిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటామని. కొన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, హ్యాడ్ టు, ఇలా కొన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, చూద్దాం. అయితే ఇప్పుడు ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఎలా యూజ్ చేస్తాం? వీటిని ఎందుకు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అన్నారు? వై ఆర్ దీస్ వర్డ్స్ కాల్డ్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్? బికాస్ దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్ అండ్ ఆల్సో హెల్పింగ్ వర్బ్స్. ఈ పదాలు కొన్నిసార్లు మెయిన్ వర్బ్స్గా ఉపయోగపడతాయి, కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనము ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పుకున్నాం. What are modal auxiliary verbs? Those words are used only as helping verbs. Modal auxiliary verbs అంటే కేవలం హెల్పింగ్ వర్బ్స్గా మాత్రమే ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ మనము ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అవనివ్వండి, మోడల్ ఆక్సిలరీ వర్బ్ అవనివ్వండి, వెనెవర్ ఏ సెంటెన్స్ కంటైన్స్ వెదర్ ఏ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఆర్ ఏ మోడల్ ఆక్సిలరీ వర్బ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్వర్ట్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్. జస్ట్ బ్రింగ్ ద ఆక్సిలరీ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఐ యామ్ అన్నాం. మనము క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే యామ్, ఐ, యామ్ అనే పదాన్ని ఇలా, ఐ అనే పదం సబ్జెక్ట్ని ఇలా, వర్బ్ ఫామ్ని ఇలా మనం తీసుకురావాలి. ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు కన్వర్ట్ అన్ అసర్టివ్ స్టేట్మెంట్ ఇంటూ ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఒక అసర్టివ్ స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్లో ఉన్నటువంటి ఎస్ ఆర్ నోలోకి చేంజ్ చేయడం చాలా సింపుల్. ప్రారంభంలో సబ్జెక్టు గమనించాలి, వర్బ్ ఫామ్ని గమనించాలి. ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ కానీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కానీ వాటి గురించే మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉందో ఆ ఆక్సిలరీ వర్బ్ని మనము సబ్జెక్ట్ ముందరకు తీసుకుని రావాలి. ఆ విధంగా మనము చివరి క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేయాలి. వి జస్ట్ బ్రింగ్ బీ ఫామ్ బిఫోర్ ద సబ్జెక్ట్ and arrange a question mark at the end of the statement to make an yes or no question. ఒక yes or no question చేంజ్ చేయటం అనేది ఈజీ. ఆ బీ ఫామ్ ఏదైతే ఉందో బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని రావాలి. ఆ సబ్జెక్ట్ని బీ ఫామ్ తర్వాత రాసి స్టేట్మెంట్ చివర మనం క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేయాలి. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఐఎమ్ ఏ టీచర్, ఎట్లా ఎస్ ఆర్ నో వస్తుంది? am I a teacher? am I a teacher? in this way ఎస్ ఆర్ నో క్వశ్చన్ కెన్ బి ఫార్మ్డ్. ఈ విధంగా ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది. లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్. ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్. వాట్ ఈజ్ మెయిన్ వర్బ్ హియర్? టీచింగ్. వాట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ హియర్? యామ్. ఇక్కడ మనము చెప్పుకున్నాం ఆక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్సిలరీ వర్బ్స్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకొని రావాలి. Those auxiliary verbs in the sentences can be taken before the subject. I am ఇలా తీసుకొచ్చాము, సబ్జెక్ట్ని ఇలా రాసాం. I am అనేదాన్ని am I, రిమైనింగ్ అలాగే ఉంచుతాం మనం. I am teaching a lesson. Am I teaching a lesson? Arrange a question mark.
నేను పాఠాన్ని బోధిస్తూ ఉన్నాను. దీన్ని మనం క్వశ్చన్లోకి మార్చాలి అంటే నేను పాఠాన్ని బోధిస్తూ ఉన్నానా అని చెప్పి అర్థం వస్తుంది. ఓకే, అది ఏ సందర్భాల్లో మనము ఆ బీ ఫార్మ్స్ని మనం ముందుకు తీసుకురావాలి? అబ్జర్వ్ దిస్. ఈజ్, యామ్, ఆర్ ఉన్నప్పుడు కానీ, వాజ్, వర్ ఉన్నప్పుడు కానీ, మిగిలినటువంటి ఏ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నా వాటిని ముందుకు తీసుకురావచ్చు. ఈ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనేది మనం చెప్పుకుందాం. ఇవి మెయిన్ వర్బ్స్గా ఉన్నా, హెల్పింగ్ వర్బ్స్గా ఉన్నా సబ్జెక్ట్ ముందరకు తీసుకురావచ్చు. వజ్ ఆర్ వర్ మెయిన్ వర్బ్గా ఉన్నా, హెల్పింగ్ వర్బ్గా ఉన్నా సబ్జెక్ట్ ముందరకు తీసుకొని రావచ్చు. ఈ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనేది మనం చూద్దాం. అవి అలా ఉన్నామండి. మిగిలినటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. What are the remaining modal auxiliaries? Will, would, shall, should, can, could, may, might. Those are only used as helping verbs. Whenever we want to convert those sentences into yes or no questions, just bring those modal auxiliary verbs before the subject. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అన్నీ కూడా కేవలము హెల్పింగ్ వర్బ్స్గా మాత్రమే ఉపయోగపడతాయి. అలాంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్లో ఆ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వస్తే సరిపోతుంది. ఓకే, షీ విల్ మూవ్ అవే, ఇట్ ఈజ్ అన్ అసెర్టివ్ స్టేట్మెంట్. వి అబ్జర్వ్ మూవ్, ఇట్ ఈజ్ అ మెయిన్ వర్బ్. వాట్ ఈజ్ విల్? ఇట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఏ హెల్పింగ్ వర్బ్ ఇది? మోడల్ ఆక్సిలరీస్. వీ నో వాట్ ఆర్ మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ ఉన్నప్పుడు వాటిని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని రావాలి. సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ మోడల్ ఆక్సిలరీ తర్వాత మనం రాస్తాం. షీ విల్ ఏమేమింది? విల్ షీ, షీ విల్, విల్ షీ. షీ విల్ మూవ్ అవే క్వశ్చన్లోకి చేంజ్ చేసినప్పుడు విల్ షీ మూవ్ అవే. ఇన్ దిస్ వే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, హ్యాడ్ టు, ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. అలాంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసేటప్పుడు జస్ట్ బ్రింగ్ సచ్ కైండ్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. అలాంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని మనం సబ్జెక్ట్ ముందరకు తీసుకుని వచ్చి చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తే సరిపోతుంది. దెర్ ఈజ్ నో డౌట్ వైల్ వీ ఆర్ చేంజింగ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ సెంటెన్సెస్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ విషయంలో మనకి ఏమి కూడా సందేహం అయితే అవసరం లేదు. చాలా క్లియర్గా అవి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ఎప్పుడు సబ్జెక్ట్ ముందరకు తీసుకుని వచ్చి చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేయొచ్చు. ఇక ప్రాబ్లం మనకి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లోనే వస్తుంది. ఆ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో కూడా మనకి ఈజ్, యామ్, ఆర్ లేదా వజ్, వర్ అనేవి అవి మెయిన్ వర్బ్స్ అనివ్వండి, హెల్పింగ్ వర్బ్స్ అనివ్వండి. ఇక్కడ యామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, నో ప్రాబ్లం. వైల్ చేంజింగ్ ముందుకు తీసుకొచ్చేస్తాం, అది మెయిన్ వర్బ్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేస్తాం. లుక్ హియర్, హియర్ యామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్, జస్ట్ బ్రింగ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వెర్ విషయంలో అవి మెయిన్ వర్బ్స్గా ఉపయోగపడినా సబ్జెక్ట్ ముందరకు తీసుకొని రావచ్చు, హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడినా సబ్జెక్ట్ ముందరకు తీసుకురావచ్చు. ఓకే, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అవి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్సే కాబట్టి సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తాం. బట్ వాట్ అబౌట్ హ్యాజ్, ఆర్, హ్యావ్, హ్యాడ్? బట్ వాట్ అబౌట్ హ్యాజ్, ఆర్, హ్యావ్, హ్యాడ్? మరి హ్యాజ్, ఆర్, హ్యావ్ వచ్చినప్పుడు, హ్యాడ్ వచ్చినప్పుడు ఏ విధంగా? లుక్ హియర్, హీ హ్యాజ్ ఎ నైస్ మొబైల్. హీ హ్యాజ్ ఎ నైస్ మొబైల్. ఇన్ కేస్ హ్యాజ్, ఆర్, హ్యావ్, ఆర్, హ్యాడ్ used as a helping verb, just bring before the subject. For example, I am giving you a sentence. She has done it. She has done it. Here, done is main verb, has is helping verb. Done is main verb, has is helping verb. No problem, bring has here and write subject here. She has done it. హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించాం కాబట్టి
దాన్ని మనము యాజ్ యూజువల్గా సబ్జెక్ట్ ముందరకు తీసుకొని రావచ్చు. ఆ సబ్జెక్ట్ని అలా రాయొచ్చు. హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ఈ రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగించినప్పుడు వాటిని క్వశ్చన్స్లోకి చేంజ్ చేయాలి అంటే వాటిని మనము సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసి చివర క్వశ్చన్ మార్క్ వేయచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం while changing the sentences contain have or have had as helping verbs. Just bring those words before the subject and arrange a question mark. Okay, ఈ has or have లేదా had helping verbs ఉపయోగించేటప్పుడు వాటిని మనం SR no క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసి చివరి క్వశ్చన్ మార్క్ వేయచ్చు. బట్ వాట్ అబౌట్ వెన్ దే ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వెర్బ్స్? కానీ మరి ఈ హ్యాజ్ ఆర్ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ మెయిన్ వర్బ్స్గా ఉపయోగించినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ హ్యాజ్ ఎ నైస్ మొబైల్. ఈ హ్యాజ్ ఎ నైస్ మొబైల్. హ్యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఓకే, వాట్ డు వి డూ? హ్యాజ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. హెల్పింగ్ వర్బ్ అయితే హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ హెల్పింగ్ వర్బ్స్ అయితే సబ్జెక్ట్ ముందరకు తీసుకుని రావచ్చు అని చెప్పుకున్నాం మనం అక్కడ. కానీ ఇక్కడ హ్యాజ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. వెన్ ఎవర్ హ్యాజ్ ఆర్ హ్యావ్ యూజ్డ్ యాజ్ ఏ హెల్పింగ్ మెయిన్ వర్బ్ ఇట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హ్యాజ్ లేదా హ్యావ్ అనేవి మెయిన్ వర్బ్గా ఉపయోగపడితే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. had is used as a main verb in simple past tense. has లేదా have అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్గా ఉపయోగించబడతాయి. had అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో మెయిన్ వర్బ్గా ఉపయోగించబడతాయి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో వీ హ్యావ్ టు టేక్ ఎ బీ ఫామ్ బిఫోర్ ద సబ్జెక్ట్. తప్పనిసరిగా మనము క్వశ్చన్ వేయాలి అంటే బీ ఫామ్ అనేది సబ్జెక్ట్ ముందర ఉండాలి. సో హ్యాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాం కాబట్టి మనము సింగులర్ కాబట్టి డస్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి డస్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ సబ్జెక్ట్ ప్లోరల్ అయితే డూ తీసుకోవాలి. ఓకే, హ్యాజ్ డినోట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, సో వీ హ్యావ్ టు టేక్ డస్ యాజ్ helping verb. If it is a plural, we take do has helping verb. has అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియచేస్తుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు డస్ అనే బీ ఫామ్ని తీసుకోవాలి. ఒకవేళ ఇది ప్లోరల్ అయినట్లయితే డూ అనే బీ ఫామ్ తీసుకోవాలి. ఓకే, ఈ హ్యాజ్ యొక్క బీ ఫామ్ డస్ కాబట్టి డస్ తీసుకున్నాం. ఈ హీ అనే సబ్జెక్ట్ ఇలా రాసాం. డస్ తీసుకున్నాం, హీ అనే సబ్జెక్ట్ రాసాం. మరి ఇక్కడ మనకు వర్బ్ రావాలి. హ్యాజ్ని ఏ విధంగా డివైడ్ చేయాలి? హ్యాజ్ని డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ హ్యాజ్. డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ హ్యాజ్ మీన్స్ డస్ ప్లస్ V1 అనమాట. ఓకే, అందుకనే డస్ హ్యావ్, డస్ హీ హ్యావ్ ఎ నైస్ మొబైల్. వెన్ ఎవర్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ యూజ్డ్ యాజ్ main verbs, we have to observe does or do for simple present tense, take did for simple past tense. Observe it. ఒకవేళ డిడ్ గాను ఉందనుకోండి మనకి హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం హ్యాడ్ సందర్భాలు. ఒక సెంటెన్స్ ఒకసారి చూద్దాం మనం. They had a pen. They had a pen. Had అనేది మెయిన్ వర్బ్ మనకు అర్థమైంది. హ్యాడ్ మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ అది డిడ్ తీసుకుంటాం హెల్పింగ్ వర్బ్గా. డిడ్ ఈ సబ్జెక్ట్ నోట్ చేస్తాం. డిడ్ దే. హ్యాడ్ ఎలా ఫామ్ అవుతుంది? డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్. డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ హ్యాడ్ అవుతుంది. సో డిడ్ దే హ్యావ్ ఎ పెన్. Put a question mark at the end of the statement. Did they have a pen? అర్థమైంది కదా? ఇక్కడ హ్యాజ్ లేదా హ్యావ్ అనేది మెయిన్ వర్బ్స్గా ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియచేస్తుంది. హ్యాజ్ ఉన్నప్పుడు అది సింగులర్ అయితే
డస్ తీసుకుంటాం. ఒకవేళ ఇది ప్లూరల్ అయితే డూ తీసుకుంటాం. ఓకే, డస్ హీ హ్యావ్ ఎ నైస్ మొబైల్. ఇన్ కేస్ హ్యాడ్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ తీసుకుంటాం, సబ్జెక్ట్ నోట్ చేస్తాం, డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ హ్యాడ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. డస్ ప్లస్ హ్యావ్ హ్యాజ్, డూ ప్లస్ హ్యావ్ హ్యావ్, డిడ్ ప్లస్ హ్యావ్ హ్యాడ్. ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. ఓకే, లుక్ ఎట్ అనదర్ సెంటెన్స్. We watch a movie. Here the verb is in simple present tense. The verb is in simple present tense. ఇక్కడ కేవలం మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఏం చేయాలి మనము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఇందాక హ్యాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ అన్నాం, సబ్జెక్ట్ని బట్టి డస్ ఆర్ డూ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ కూడా ఈ వాచ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది మనం చూడాలి. వి అనేది ప్లూరల్ కాబట్టి మనము డూ తీసుకుంటాం. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్ తీసుకోవాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ వి యూస్ డస్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ వి యూస్ డూ. ఓకే, ఇప్పుడు డూ తీసుకున్నాం. డూ ప్లస్ వాచ్, డూ ప్లస్ వాచ్ ఈజ్ ఈక్వల్ టు వాజ్. సో డూ యూజ్ చేసాం, వి యూజ్ చేసాం. ఈ డూ వి అనేటువంటి క్వశ్చన్లోకి చేంజ్ చేసాం, ఆటోమేటికలీ ఈ వాజ్ ఇక్కడ యూజ్ చేస్తాం. డూ వి వాచ్, డూ వి వాచ్ ఏ మూవీ, పుట్ ఏ క్వశ్చన్ మార్క్. డూ వి వాచ్ ఏ మూవీ, పుట్ ఏ క్వశ్చన్ మార్క్. ఇన్ కేస్ ఇది సింగులర్ అయితే ఏం చేయాలి? డస్ అనే పదాన్ని మనం యూజ్ చేయాలి. డస్ ప్లస్ వాచ్, వాచెస్ V2, డిడ్ ప్లస్ వాచ్, వాచ్డ్ V3. వేటికైనా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు ప్లూరల్కి డూ యూజ్ చేస్తాం, సింగులర్కి డస్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ పాస్ట్ టెన్స్ అయితే డిడ్ యూజ్ చేస్తాం. డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఏమి యూజ్ చేసినా మనము V1 మాత్రమే యూజ్ చేయాలి. అందుకే ఇక్కడ చూడండి, డూ వి వాచ్, డూ ప్లస్ వాచ్ అన్నాం మనం. ఓకే, ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. లుక్ ఎట్ అనదర్ సెంటెన్స్. యు ప్లేడ్ హాకీ. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? ప్లేడ్. ప్లేడ్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అంటే మనకు అర్థం సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనము తెలుసుకున్నాం, హ్యాడ్ డినోట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్, సో వి యూజ్ డిడ్ యాజ్ helping verb. In the same way, the verb denotes simple past tense. Whenever sentence contains simple past tense, we use did as helping verb. ఎప్పుడైతే సెంటెన్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉందో మనము డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. డిడ్ యూ, ఈ సబ్జెక్ట్ ఇక్కడికి వస్తుందని మనం చెప్పుకున్నాం. డిడ్ యూ, డిడ్ ప్లస్ ప్లే ఈజ్ ఈక్వల్ టు ప్లేడ్, డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, did plus present tense of verb is equal to past tense of verb. Come again, did plus present tense of verb is equal to past tense of verb. కాబట్టి did you play hockey? ఇక్కడ ప్లేడ్ ఉందని చాలా మంది ప్లేడ్ రాయాలనుకుంటాం, కాదు. ఈ ప్లేడ్ ని డివైడ్ చేస్తేనే did plus play అనేది వచ్చింది. did you play hockey? did plus present tense of verb is equal to past tense of verb. did you play hockey? ఈ విధంగా మనము అసెర్టివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇంటరోగేటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్లోకి చేంజ్ చేయటం అనేది జరుగుతుంది. వెనెవర్ సమ్ బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఆర్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, దే కెన్ బి బ్రాట్ బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ అరేంజ్ ఎ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. బట్ వెనెవర్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ given in the statements, we have to think of these carefully. అలా కాకుండా మనకి ఓన్లీ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా డూ ఆర్ డస్ని కానీ డిడ్ని కానీ యూజ్ చేయాలనేది మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, జనరల్ ఇంగ్లీష్ గ్రామర్. నెక్స్ట్ సెషన్లో మనము ఈ అసెర్టివ్ స్టేట్మెంట్స్ని WH క్వశ్చన్స్లోకి ఏ విధంగా చేంజ్ చేద్దాం అనేది తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.